వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. టీజీపీఎస్సీ గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ గ్రూప్ 3కి కానీ ఎకానమీలో భాగంగా తెలంగాణ వెల్ఫేర్ స్కీమ్స్ అనే ఒక టాపిక్ ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణ స్కీమ్కి సంబంధించిన ప్రశ్నలు పదే పదే అడగడం జరుగుతుంది. ఈరోజు మనం తెలంగాణ మహిళా శక్తికి సంబంధించిన పథకం యొక్క వివరాలు ఏంటివి అనే అంశాలు చూడాలి. ఏ పథకం చదివినా ముందుగా పథకం ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఈ అంశాలను మనం చూడాలి. ఎందుకు అంటే ఏ స్కీమ్ అడిగినా ఆప్షన్లో ఒక ఆప్షన్ ఏముంటుందంటే ఈ పథక ప్రారంభ తేదీ లేదా పథకాన్ని ఎవరు ప్రారంభించరు, ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించరు, ఈ అంశాలను చూడాలి. తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మహిళా సదస్సులో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో, ఇక్కడ మన సికింద్రాబాద్ దగ్గరలో గల పరేడ్ మైదానంలో 2024 మార్చి 12 నాడు తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని ప్రారంభించేటప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెలువరిచిన అంశాలు ఏంటివి అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలు బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకుంటే, అంటే స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలు బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకుంటే ఆ రుణాలపైన వడ్డీని మా ప్రభుత్వము చెల్లిస్తుంది. అనగా స్వయం సహాయక బృందాలు వడ్డీ లేని రుణాల మాఫీ పథకాన్ని మేము పునఃప్రారంభిస్తున్నాము. అంటే మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక బృందాల వారు రుణాలు తీసుకుంటే ఆ రుణాలపైన వడ్డీ మేము చెల్లిస్తాము. దీనిని వడ్డీ లేని రుణాల మాఫీ పథకము మేము పునఃప్రారంభిస్తున్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అంటే అంశం ఏంటిది? పునఃప్రారంభిస్తున్నాము అని అంటే స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాల మాఫీ పథకం అనేది గత ప్రభుత్వ కాలంలో అమలు చేయబడ్డది. మేము ఆ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నాము అంటే మధ్యలో కొంతకాలం ఆగిపోయింది ఈ పథకం. అంశాలు ఒకసారి చూస్తే 2014లో గత ప్రభుత్వం అంటే ఆ 2014 సమయంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాల మాఫీ పథకాన్ని అమలు చేసి 2014 నుంచి 2019 మధ్య కాలంలో పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు బ్యాంకులకు చెల్లించడం జరిగింది. కానీ 2019 తర్వాత మా ప్రభుత్వం ఏర్పడే వరకు, అనగా 2024 మార్చి 12 వరకు ఈరోజు ప్రారంభిస్తున్న ఈ పథకం వరకు గత ప్రభుత్వము ఏదైతే 2019లో ఆపేసిందో వడ్డీ లేని రుణాల మాఫీ పథకం, ఎవరికి? స్వయం సహాయక బృందాలు తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించలేదు ప్రభుత్వం. ఎప్పటి నుంచి? 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి ప్రస్తుతం వరకు ఆ బకాయిలు ఎంత ఉన్నాయి? 3,750 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలను కూడా మా ప్రభుత్వం చెల్లిస్తుంది. అదేవిధంగా మేము ఇప్పటి నుంచి ప్రారంభిస్తున్న స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాల మాఫీ పథకం పునఃప్రారంభిస్తున్నాం అంటున్నాం కదా. ఈ పునఃప్రారంభించిన ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్లో భాగంగా మేము ఎవరైతే తెలంగాణలో ఉన్న స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే ఆ రుణాలపైన వడ్డీ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి మా ప్రభుత్వం అనేది బ్యాంకులకు చెల్లిస్తుంది. ఎన్ని నెలలకు ఒకసారి? 6 నెలలకు ఒకసారి చెల్లిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ అంశం చూసుకోవాలి. వడ్డీ లేని రుణాల మాఫీ పథకాన్ని ప్రకటించారు అనేది ఆప్షన్లో వస్తే అది తప్పు. వడ్డీ లేని రుణాల మాఫీ పథకం పునఃప్రారంభించారు అనేది కరెక్ట్. అది చూసుకోవాలి. ఎవరి కోసము? స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాల మాఫీ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నాము. ఇవి చూడాలి. నెక్స్ట్ అంశం ఏంటిదంటే, ఈ పథకంలో భాగంగా ఒక గ్రామ సమైక్య ఆధ్వర్యంలో, అంటే ఏదైనా గ్రామంలో డ్వాక్రా గ్రూప్స్ అని మనం మాట్లాడతాం కదా, స్వయం సహాయక బృందాలకు సంబంధించిన భవన్ ఒకటి ఉంటుంది. ఆ గ్రామ సమైక్యకు 1 కోటి రూపాయలు ఈ పథకం ప్రారంభంలో ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒక గ్రామ సమైక్యకు 1 కోటి రూపాయల నిధులు మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 5,000 గ్రామాలలో 5,000 కోట్ల రూపాయల రుణాలతోటి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాము. తర్వాత కాలంలో తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలలో అన్ని గ్రామ సమైక్యలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మేము రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పథక ప్రారంభంలో ఈ రోజు వరకు మేము ఈరోజు ప్రారంభిస్తున్న నాటికి ఒక గ్రామ సమైక్య పరిధిలో 1 కోటి రూపాయలు, 5,000 గ్రామాలు 5,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఉంటే వారికి ఏ సదుపాయం కల్పిస్తారంటే అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక పార్కు ఏర్పాటు చేయడం కోసం ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది ఈ పథకంలో భాగంగా. దీనిలో మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైనా పారిశ్రామికవేత్తలు నూతనంగా ఏదైనా టెక్నాలజీని ఉపయోగించి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక పార్కును ఏర్పాటు చేయాలని అనుకుంటే వారి కోసం కూడా మేము ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా పొందుపరిచిన అంశాలు ఏంటిదంటే మహిళలకు ఈసారి ఇచ్చిన అవకాశం మహిళా శక్తి పథకంలో భాగంగా ఏంటిది అంటే విద్యార్థులు, పోలీసులు, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు యూనిఫామ్, పోలీసుల యొక్క యూనిఫామ్, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది యొక్క యూనిఫామ్, వైద్య ఆరోగ్య సిబ్బంది యొక్క యూనిఫామ్, తదితరులు వీరందరూ వాడే యూనిఫామ్ అనేది స్వయం సహాయక బృందాల్లో భాగంగా శిక్షణ తరగతులు నిర్వహించి టైలరింగ్ నేర్పి మిషన్ కుట్టడం నేర్పించి మహిళలకే ఈ వస్తువులు ఈ యూనిఫామ్లు కుట్టే అవకాశాన్ని మేము కల్పిస్తాము, వారికి యూనిఫామ్ ధరలు కూడా చెల్లించడం జరుగుతుందని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా మండలాలు, జిల్లాలలో ట్రైనింగ్ సెంటర్స్, కుట్టు మిషన్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి మహిళలకు స్వయం సెల్ఫ్ ఉపాధిని కల్పించే అవకాశాలను మేము కల్పిస్తాము అనే అంశాన్ని కూడా ప్రకటించారు. గోల్కొండ, లేపాక్షి ఏదైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గోల్కొండ, లేపాక్షి తరహాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన షాప్స్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం. మహిళలు సొంతంగా తయారు చేసిన వస్తువులన్నీ ఆ స్టోర్లలో అమ్ముకోవచ్చు. ఆ షాప్స్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తాము మహిళా శక్తి పథకంలో భాగంగా అని చెప్పి అంశాలను పొందుపరిచారు. అయితే మహిళా శక్తి పథకంలో బీమా సౌకర్యాలు ఏమున్నాయి, కొత్తగా వెలువరిచిన అంశాలు ఏమేమి ఉన్నాయి అని అంటే 5 లక్షల వరకు జీవిత బీమా. ఈ అంశాలు చూసుకోవాలి, ఎందుకంటే ప్రమాద బీమాకు ఒక రకమైన అమౌంట్, జీవిత బీమాకు ఒక రకమైన అమౌంట్ అనౌన్స్ చేయడం జరిగింది. 5 లక్షల వరకు జీవిత బీమా సదుపాయము, యాక్సిడెంటల్ డెత్ అయితేనేమో, ప్రమాద బీమా అయితేనేమో 10 లక్షల వరకు బీమా ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదవశాత్తు మరణించిన మహిళ పేరిట 2 లక్షల వరకు రుణము ఉంటే ఆ రుణం కూడా మాఫీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 10 లక్షల వరకు ప్రమాద బీమా కానీ 2 లక్షల వరకు రుణం మాఫీ. ఈ 2 లక్షల వరకు రుణం మాఫీ ఎప్పుడైంది? యాక్సిడెంటల్ డెత్, ప్రమాదవశాత్తు మరణిస్తే ఆమె పేరిట ఉన్న 2 లక్షల రుణం మాఫీ అవుతుంది. ఇక్కడనేమో 10 లక్షల వరకు ప్రమాద బీమా కూడా కల్పించడం జరుగుతుంది. 5 లక్షలేమో జీవిత బీమా, ప్రమాద బీమానేమో 10 లక్షలు. 2 లక్షల వరకు అనేది రుణం మాఫీ. ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ మరణించిన మహిళ పేరిట రుణం ఉంటే ఆ రుణం 2 లక్షల వరకు మాఫీ చేయడం జరుగుతుంది. ఈ రెండింటికి సంబంధించిన గైడ్లైన్స్, మార్గదర్శకాలు ఎప్పుడు విడుదల చేశారంటే 2024 మార్చి 14 నాడు విడుదల చేయడం జరిగింది. ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల వరకు ఆరోగ్య బీమా, ప్రమాదవశాత్తు మరణించే మహిళ పేరిట రుణం ఉంటే 2 లక్షల వరకు రుణం మాఫీ. ఈ అంశాలేమో 2024 మార్చి 14 నాడు ప్రకటించడం జరిగింది. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. ఎప్పుడు ప్రారంభమైంది పథకము? తెలంగాణ మహిళా శక్తి పథకము 2024 మార్చి 12. ఎవరు ప్రారంభించారు? సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ ప్రారంభించారు? సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భాగంగా మహిళా సమైక్య సదస్సులో ప్రకటించడం జరిగింది. ఈ పథకానికి ముఖ్య ఉద్దేశం, దీనిలో పొందుపరిచిన అంశాలలో మొదటిది ఏంటి? స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాల మాఫీ పథకం. గత ప్రభుత్వ కాలంలో చెల్లించని బకాయిలు 3,750 కోట్లను చెల్లిస్తూ మేము స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలు రుణాలు తీసుకుంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మేము బ్యాంకులకు వడ్డీలను చెల్లించడం జరుగుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఉన్న ఇంకా అంశాలు ఏంటేంటివి? ఒక గ్రామ సమైక్య పరిధిలో 1 కోటి రూపాయలు లోన్ తీసుకొని 5,000 గ్రామాల్లో 5,000 రూపాయల కోట్ల రుణాలు మేము ప్రారంభిస్తున్న రోజు నుంచి ఇవి ప్రారంభమవుతున్నాయి. తర్వాత కాలంలో మొత్తం తెలంగాణ మొత్తాన్ని దీన్ని వర్తింపజేస్తాం. తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలలో, అన్ని గ్రామ సమైక్య పరిధిలో అన్ని గ్రామాలకు మేము రుణాలు ఇచ్చే సదుపాయాన్ని కల్పిస్తాము. ఆ రుణాల్లో భాగంగా వడ్డీ అంతా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వారి అసెంబ్లీ నియోజకవర్గంలో, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు వారి యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక మహిళా పారిశ్రామిక పార్కును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్కీమ్లో పొందుపరిచిన అంశాలలో విద్యార్థులు, పోలీసు, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు వాడే యూనిఫామ్ కుట్టే బాధ్యత మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పచెప్తున్నాము. వాటిలో భాగంగా వారికి ఉపాధి కూడా కల్పించే అవకాశం దొరుకుతుంది. ఈ ఉపాధి లబ్ధి వలన వారికి ఆదాయం కూడా వస్తుందనే ముఖ్య ఉద్దేశంతో ఇవి మహిళా స్వయం సహాయక బృందాలకు ఈ యొక్క పనిని అప్పచెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. మండలాలలో, జిల్లాలలో
కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా మహిళలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము. దానిలో భాగంగా మహిళలు ఉపాధి కల్పించుకోవాలి అనే ఉద్దేశంతో ఇందులో పొందుపరిచామని చెప్పి పేర్కొన్నారు. గోల్కొండ లేపాక్షి తరహాలో మహిళా స్వయం సహాయక బృందాలకు సంబంధించిన స్టోర్లను ఏర్పాటు చేస్తాం. మహిళలు సొంతంగా తయారు చేసిన వస్తువులను ఆ స్టోర్లలో అమ్ముకొని ఆదాయం గణించడం జరుగుతుంది. ఆదాయం ద్వారా వారికి ఉపాధి లభించి ఉపాధి ద్వారా లాభాలు చేకూరుతాయని మేము స్టోర్లను కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రమాద బీమాకు సంబంధించి ఈ ప్రమాద బీమాలో బీమా సౌకర్యాలు ఏమున్నాయి? 5 లక్షల వరకు జీవిత బీమా ఉంది, 10 లక్షల వరకు ప్రమాద బీమా, యాక్సిడెంటల్ డెత్ అయితే 10 లక్షలు, జీవిత బీమా అయితే 5 లక్షలు, 2 లక్షల రుణమేమో ప్రమాదంగా చనిపోతే చనిపోయిన మహిళ పేరిట 2 లక్షల వరకు రుణం అనేది మాఫీ అవుతుంది. ఈ 2 రకాల గైడ్లైన్స్ ఎప్పుడు వచ్చినాయి? 2024 మార్చి 14 నాడు ప్రకటించడం జరిగింది. ఈ అంశాలు చూసుకోవాలి. మనం ఇంతసేపు మాట్లాడుకుంది ఏంది? మహిళా శక్తి పథకం, తెలంగాణ మహిళా శక్తి పథకం ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ప్రారంభించరు, ఈ అంశాలు చూసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.